విజయలక్ష్మి. జై శ్రీరామ్ స్వామి. ఈ రోజు చదివిన 10వ సరుకుల స్వామి 30వ శ్లోకం స్వామి. ఓ మునీంద్ర, ఇట్లు పరమాత్మ స్వరూపమగు ఈ సాకార నిరాకార జగంబు నాకు భోజ్య పదార్థముగా కల్పింపబడినది. ఏలయన ఆ పరమాత్మ తన యందు తానే జగద్రూపముగా విజృంభించుచున్నాడు అని చెప్పారు స్వామి. దీంట్లో ఈ సాకార నిరాకార జగంబు అంటే, సాకారం అంటే ఇప్పుడు అనుభవానికి వస్తున్న ఈ స్థూల జగత్తు అని చెప్పని అర్థం అవుతుంది స్వామి. నిరాకార జగంబు అంటే అర్థం కాలేదు స్వామి. అది అనువాదంలో అలా తీసుకున్నారు. స్వామి. నిరాకార జగత్ అనేది జగత్తుకు రూపం ఉంటుంది కాబట్టి ఈ సాకార జగంబని తీసుకోవచ్చు, లేదా ఈ జగంబని తీసుకో, అంతా అయిపోతుంది అందులో. అట్లాగే స్వామి. సాకారం నిరాకారం ఉంది. ఇంకా జగత్ అంటేనే సాకారం. అవును స్వామి. అయితే అందులో నిరాకారత్వం ఊహించబడుతూ ఉన్నది. నిరాకారత్వాన్ని ఎవరు ఊహిస్తున్నారు? సాకారంగా ఉన్నవాడే కదా. సాకారానుభవం పొందుతున్నవాడే నిరాకారాన్ని ఊహిస్తూ ఉన్నాడు. నిరాకారాన్ని అనుభవిస్తున్నవాడికి ఊహించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి సాకార నిరాకారాల్లోనే ఈ ద్వంద్వాత్మకమైన ఈ అభిప్రాయాలతో కూడుకున్న జగత్తు అని ఇక్కడ అర్థం. లేదు, అది నీకు అంత సౌకర్యంగా లేదు ఆ మాట అనుకుంటే, ఆ రెంటిని తీసేసి ఈ జగంబు అని చెప్పి తీసుకో. ఇదమిత్తం మునే రూపం మమేహ పరమాత్మనః స్వాత్మని స్వయమేవ ఆత్మ స్వత ఏవ విజృంభతే. తన ఆత్మ తన యందు తానే తన కొరకే ఎవరి ప్రమేయం లేకుండా విజృంభిస్తూ ఉన్నది అన్నది అక్కడ అర్థం. రూపం అంటే ఇది అనే నిశ్చయమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది పరమాత్ముడైన నా యొక్క మహిమయ ప్రభయే తప్ప అన్యమైందేమీ కాదు అని చెప్పి చెప్తూ ఉంది శ్లోకం. దానికి అనువాదం ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చేయబడింది. అర్థమైంది కదా? అంటే దీన్ని స్వరూప భోజనం అంటాం. తానే కల్పించుకొని తాను అనుభవిస్తూ ఉన్నాడు. మరి నీ కల్పననే నువ్వు అనుభవిస్తున్నప్పుడు దాని స్వరూప భోజనం అంటే ఏమంటావు? అది వేరు అని చెప్పి తెలిసినప్పుడు ఇదిగో ఈ బంధము, ఇక్కడ ఈ జగదనుభవము, దీంట్లో కర్తవ్యత అకర్తవ్యత, మంచి చెడు ఇత్యాది ఈ వ్యవహారాలన్నీ వచ్చి కూర్చుంటున్నాయి. ఇక్కడ విభ్రమం కలుగుతూ ఉన్నది. అనంత సృష్టి సాగిపోతూ ఉన్నది. ఎక్కడికక్కడ ఏది ఎప్పుడు ఏ కారణం చేత సృష్టించబడుతూ ఉన్నదో ఆ కారణాన్ని స్వభావంగా తాను దర్శిస్తూ ఉన్నది తనకు తానే. ఒకడు కోపిష్టి మనిషి జనించవలసి ఉంటే ఆ కారణం చేత జనించిన వస్తువు ఏదైతే ఉందో, అంటే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో జీవుడు, అది కోప స్వభావమే కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒకరు శాంతిగా ఉండడానికి కారణం ఆ కారణం చేత జన్మించిన వాళ్ళు కాబట్టి, జ్ఞానంతో ఉండడానికి కారణం ఆ జ్ఞాన సమయంలో అటువంటి భావనలు కలిగి ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళు కాబట్టి. అర్థమవుతుందా? నీ భావాన్ని అనుసరించి నీ సంకల్పం అంటే నీ ఆ అనుభూతి కలుగుతుంది, త్రిగుణాత్మకమైన అనుభూతి. ఆ సమయంలో నువ్వు వంట చేసినా, సంతానాన్ని కన్నా, లేకపోతే మరొక కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాని స్వభావం అలానే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం పూజలు చేస్తాం కదా, పూజలు చేసేటప్పుడు ఒక పెద్ద ఆయన్ని పిలుచుకొని, పంతులు గారిని, ఆయన చేత ఆ వైదికమైన మంత్రాలు చదివించుకుంటాం. అందులో ఒకటి సంకల్పము, ఎందుకోసం ఈ పూజ చేస్తున్నాం అన్నది. రెండు, ఈ పూజకు అది అనుగ్రహింపజేసేవాళ్ళు, లేకపోతే ఈ సంకల్పాన్ని జయం పొందించేవాళ్ళు, సిద్ధించేటట్టు చేసేవాళ్ళు అయిన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించడం, ఆహ్వానించి అయిన తర్వాత పూజ సమాప్తి సమయంలో ఆ మంత్రపుష్పం అది చదవడం, ఇవన్నీ చేస్తాం మనం. ఆయన చేస్తాడు ఆ పని.
చేసినప్పుడు ఏం జరుగుతుంది? మంత్రపుష్పంలో అద్వైత్వం అనేది ప్రకటించబడుతూ ఉన్నది, రెండో వస్తువు లేదు అనేది. దానితోటి సమస్తమైన సంకల్పాలతోటి, ఏయో సంకల్పాలతోటి పూజ చేసేవాళ్ళు కూడాను దాని వాస్తవ స్వభావాన్ని దాన్ని గుర్తించినప్పుడు ఆ సంకల్పము శాంతిమయం బ్రహ్మమయం అవుతుంది. కాబట్టి ఆ కర్మ బ్రహ్మాత్మకం అవుతుంది, బ్రహ్మకర్మ అని అనబడుతుంది. అంతా శుభంగా ఉంటుంది అనమాట, శాంతంగా ఉంటుంది. అసలు పూజ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం అది. ఎవరో వచ్చి నీకు చేత కాదు కాబట్టి వాళ్ళు వచ్చి తత్వాన్ని పాడి వినిపించి ఇది తత్వం, రెండవది లేదు, పరమాత్మ తప్ప అని చెప్పి చెబుతారు. కానీ ఇప్పుడు అవి నీకు అర్థం కాని భాషలో అది వినిపిస్తూ ఉండడం వల్ల అదేదో ప్రక్రియ, అది జరగాలి, జరుగుతుంది అనే దూరంలో ఒక భ్రాంతిలో ఈ పూజలన్నీ పూర్తవుతూ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ మతం ఆ మతం అన్నది ఏం లేదు, ఎక్కడైనా అంతే. ఈ పూజల యొక్క అర్థం అది, కారణం అది. సంకల్పం లేనివాడు పూజ ఎందుకు పెట్టుకుంటాడు? ఏదో కోరిక లేనివాడు. కర్తవ్యత దృష్టితో చేసేవాడు కూడా తాను మనిషిని అని చెప్పి, నా కర్తవ్యం ఇదని చెప్పి అప్పుడు ఆ భావనలో ఉన్నాడు కాబట్టి ఆ పని చేస్తూ ఉంటాడు. కాదు, అంత దూరం కూడా ఆలోచన చేయని వాడు, ఇదిగో నేను వ్యాపారం పెట్టుకుంటున్నాను, లేకపోతే ఉద్యోగం మొదలు పెట్టాను, లేకపోతే ఫలాని శుభకర్మ చేస్తూ ఉన్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, ఇంట్లో ప్రవేశిస్తున్నాను, ఇలా నానా అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఆ సందర్భాన్ని అనుసరించి నేను ఫలానా వాడిని అని చెప్పే భావనలోకి బద్ధుడైపోయి అతడు శుభాన్ని కోరుతూ చేస్తాడు ఆ పని, అశుభాన్ని వద్దని కోరుకుంటూ. ఆ సందర్భంలో చివరిగా ఈ మంత్రపుష్పం అనేది చెప్పబడుతుంది, పరమతత్వం అనేది గానం చేయబడుతుంది అనమాట. ఏమిటి ఈ గానానికి అర్థం తెలిస్తే నీ యొక్క మానసికమైన స్థితి? పరమాత్మ తప్ప రెండో వస్తువే లేదు అనే మాట వినిపిస్తుంది అక్కడ. అంతా నారాయణుడే, అంతా నారాయణుడే, అంతా నారాయణుడే, ఆయనే జీవరూపుడై ఉన్నాడు, ఆయన దేవరూపుడే, పూజని గ్రహించేవాడై ఉన్నాడు, సర్వం తత్పదమే అనే మాటను అది చెప్తుంది. కానీ అది మీరు వింటున్నారా? మీకు వినిపిస్తున్నారా? పాడేవాళ్ళు దీని తత్వం ఇది, దీని విషయం ఇది అని చెప్తున్నారా? ఎవరికి వాళ్ళు చేసుకోగలిగితే వీళ్ళు అవసరం లేదు కదా అంటే, ఇది ఒక ప్రక్రియ అనమాట. ద్వంద్వాత్మకమైన ఈ ప్రక్రియలో పూజ చేసి పెట్టేవాళ్ళు, పూజ చేయించేవాళ్ళు, ఒక ఉత్తమమైన బ్రహ్మకర్మ, దాని ఫలితం, దానికి రూపునివ్వడము అనే ఈ కార్యక్రమం అంతా ఇలా నడుస్తుంది. ఇది శాస్త్రం అని చెప్పి చెప్పబడుతుంది. ఇలా నీయందే నీవు శాస్త్రీయతని కల్పించుకొని శాస్త్రీయంగా ఆయా పనులు చేస్తున్నప్పుడు తమోగుణ సంబంధమైన వ్యవహారాలు కాకుండా సత్వగుణ సంబంధమైన అనుభూతి మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఈ అనుభవ కాలంలో ఎక్కడ కూడా నువ్వు బంధింపబడటం అనేది ఉండదు. అది పూజ యొక్క ప్రయోజనం. అది గాలికి కొట్టుకుపోయింది. ఇప్పుడు చేసేవాడికి తెలియదు, చేసి పెట్టేవాడికి తెలియదు, చేయించుకునేవాడికి తెలియదు. ఏం సందేహమే లేదు, తెలియదు అన్నమాట. ఇప్పటిదాకా నీ అనుభవాల్లో నువ్వు ఎన్నోసార్లు ఈ పూజల్లో పాల్గొంటుంటావు కదా, నీ అనుభవం దీనికి భిన్నంగా ఉందా? లేదు. అదే, ఎక్కడైనా ఎవరి అనుభవమైనా అంతే. అంటే ఏం తెలియకుండానే శాస్త్రాన్ని వాడుతున్నాం, ఏదో చేస్తున్నారు. ఈ శాస్త్రము అశాస్త్రము అనే ఈ రెండు కూడాను జగత్ అంతర్గతమైన విషయాలు. నువ్వు ఇప్పుడు చెప్పిన సాకార నిరాకారాల్లాగా. అలా కాకుండా పరమాత్మ తప్ప రెండో వస్తువే లేదనే విషయాన్ని కనుక అక్కడ స్మరించినట్లయితే సర్వం శుభంకరం అవుతుంది, శాంతిమయం అవుతుంది. ఇది తత్వం. ఇది మంచి, ఇది చెడు అనే చట్టం నుంచి బయటపడవలసి ఉంది. ఇది పాపం, ఇది పుణ్యం అనే చట్టం నుంచి బయటపడవలసి ఉంది. ఇది లాభం, ఇది నష్టం అనే చట్టం నుంచి బయటపడవలసి ఉంది. ఇది నేను కాదు అనే చట్టం నుంచి బయటపడవలసి ఉంది. ఇది నాది కాదు అనే దాని నుంచి బయటపడవలసి ఉంది. ఇవన్నీ పాపం. అందుకని బైబిల్లో అంత పాప రూపం అని చెప్పి చెప్తారనమాట జగత్తు ఇదంతా కూడా.
అదే ఇక్కడ కూడా కనిపిస్తున్నది, ఇదే అక్కడ కూడా కనిపిస్తున్నది. ఖురాన్లోకి పోయినా కూడా అదే విషయం చెప్తూ ఉంటుంది. కానీ అర్థం కాని వాళ్ళు ఏమవుతున్నారు, పిల్లలకి చక్కగా ఈ పొలం దున్నుకొని మీరు బ్రతకండి రా అని చెప్పి తండ్రి కొంత పొలాన్ని అప్పచెప్తూ ఉన్నాడు, కొంత భూమిని. కానీ ఈ భూమి నాది నీది అని కొట్టుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది అలా స్వామి. ఈ మతాలు ఇప్పుడు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు? నాది నీది, మేం బాగుండాలి, ఈ దేశం నాది, ఈ దేశం నాది కాదు అనే ఈ భావన, ఈ కులం నాది, ఈ మతం నాది, ఈ కులం నాది కాదు, ఈ మతం నాది కాదు అనే భావన, ఇవి వైరుధ్యాలకు కారణమవుతూ ఉన్నాయి. ఇదంతా కూడాను ఇటువంటి భావాలతో వచ్చినది. వాటి నుంచి బయటపడటమే సాధకుడిగా నీ పని. తర్వాత అంతే స్వామి. శాశ్వత శ్రీ సత్యనారాయణ